నాకేమని నేను చెప్తున్నా కదా అందరికీ, బిడ్డ హిమాలయ పర్వతాలు పోతున్నా అని నేను చెప్తున్నా కదా. ఎప్పుడు హిమాలయాలు పోతున్నా బిడ్డ, కాశీకి పోతున్నా. నేను మళ్ళీ రాని ఇలా గురుపున్నాం కదా, మళ్ళీ గురుపున్నానికి ఉంటనో ఉండనో, మళ్ళీ గురుపున్నానికి ఉంటనో ఉండనో. కాబట్టి మీ అందరు రాంటే గురుపున్నానికి అంటే అందరూ వచ్చారు కదా, ఇప్పుడు అందరూ వచ్చారు. అందరికి బోధ చేసి నేను మీతో చెప్పి 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 ఛార్జింగ్ అయిపోయింది పవర్ గురువు దగ్గర. మళ్ళీ హిమాలయ పర్వతాలు పోయి ధ్యానం చేసుకొని దృష్టి పెట్టక అక్కడ ధ్యానం చేసుకొని మళ్ళీ వస్తా బిడ్డ. వచ్చినంత వరకు ఆనందంగా ఉండి కృష్ణగిరి చేతులకి రాండి, పోండి. నీ లేని అనుకోకండి, నా పాదాలు ఉన్నాయాడ అది ముట్టుకొని పోండి. ఈ రాగి చెట్టు ఉన్నది తిరిగిపోండి, ఈ రుద్రాక్షలు ఉన్నాయి తిరిగిపోండి. ఇక్కడ సర్వ దేవతలు ఉన్నారు. ఈ కృష్ణగిరి గుట్ట మొత్తము ప్రాణవడం లేకున్నది. ప్రాణవడం తెలుసు కదా, ప్రాణవడం లేకున్నది. దాని మీద సాయిబాబు ఉన్నాడు, గజానన్ మహారాజు ఉన్నాడు, అక్కడ స్వామి సమర్థ ఉన్నాడు, శ్రీపాదవల్లభ ఉన్నాడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణదేవి, కైలాసం వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నది. పంచముఖ హనుమాన్ ఉన్నాడు, నవగ్రహ దేవతలు ఉన్నారు, దత్త పాదుకలు ఉన్నాయి, అక్కడ నాగ దేవతలు ఉన్నాయి, మోక్షకరం ఇచ్చేటి మోక్ష గణపతి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కల్పవృక్షాలు ఉన్నాయి, బ్రహ్మకమలాలు ఉన్నాయి, సంపంగి వృక్షాలు ఉన్నాయి, ఔదమ్మ వృక్షాలు ఉన్నాయి. ఈ కృష్ణ మీద గుట్ట మీద ఇన్ని ఉన్నాయన్నమాట. తులసీవరం ఉన్నది, ఇన్ని వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలకు గుట్టకు ఒక్కసారి తిరిగి భగవంతుని నమస్కారం చేసుకోండి. ఆ లింగ రూపుని అన్నీ బాగా అయిపోతాయి అని చెప్పాడు. చెప్తే సరే గురుదేవా నువ్వు లేని మేము ఎట్లుందుకు వస్తారా, మీరు నేను లేకపోతే వస్తారా తక్కువ వస్తారు, తక్కువ అంత మనసు ఉండదు, చాలా బాగా మనసు అంతే. వచ్చిపోయినట్టు ఇప్పుడు ఉండమంటే ఉంటుంది, అప్పుడు వచ్చిపోయినట్టు ఉంటుంది అనమాట. సరే గురుదేవా అని గురువుకు అడ్డం మూలుగారు కదా, సరే గురుదేవా పోయినా అని చెప్పి సాగుదోలేదు అందరూ. పొలి మీద దాడి నడిచిపోయేది అప్పుడు, నడిచిపోవాలి కాశీకోవాలంటే. నడిచి 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 కాశీకి పోయిండు ఎవరు, బోధ గురువు. కాశీకి ఎప్పుడైతే ముట్టిండో ఇదే ఊళ్ళో సురువాయ్య ఎవరు, బాధ గురువు. బాధ గురువు అని ఎవరు అంటారు, భార్యను నడపదికే, పిల్లలు నడపదికే, అని నమ్మిన వాళ్ళందరికీ డబ్బులు ఇయ్యదికే, బంధు బరగాలు చూసుకోనికే, ఇల్లు వాకిలికి రంగు రుద్దుకోనికే, టీక్ టాక్ కొరకు ఒక అయిపోయేమంటున్నాడు. ఎట్లయినా వచ్చిన వస్తారు కదా, రాను కొత్త రారా వస్తూనే ఉన్నారట. రోజు అడ్డం పోతున్నాడు. ఓ అయ్యా మన పెద్ద గురువు పోయిండు, కృష్ణానంద స్వామి అని పోయిండు, కాశీకి పోయిండు, హిమాలయ పోయిండు, ఇక రాడు. ఇప్పుడు ఆయనకు వచ్చేటి మంత్రాలన్నీ నాకు నేర్పిపోయిండు, ఆయనకు వచ్చే మంత్రాలన్నీ నాకు నేర్పిపోయిండు. ఆయన చేసేటి పనులన్నీ నన్నే చేయమన్నాడు. ఇక్కడనే ఆయన చేసే పనులన్నీ మందులు ఇవ్వమన్నాడు, మాకులు ఇవ్వమన్నాడు, సత్సంగం చేయమన్నాడు, అన్నీ చేయమన్నాడు నన్నే. ఈ చిన్న గురువు నువ్వు నాకు ఇచ్చిపోయాడు, పెద్ద గురువు పోయిండు, వచ్చిందాకా నేనే చూస్తా అని చెప్పాడు అందరికి. పాట పోయి చెప్పాడు. నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లా చాలా మంది అజ్ఞానం ఉంటారు కొందరు. అందరు నమ్మిరట. నమ్మి మళ్ళా గురు పుణ్యం వచ్చింది, సంవత్సరం అయింది గురువు అయి. అందరు వినిపించండి. ఆ గురువు ఇంకోట్లా పక్కకు కూర్చున్నాడు. ఈ గుడికాడికి వస్తాడు రాడు కదా, వాడికి వస్తానయ్యా పూజారి చేయాలంట, భిన్నం కావద్దంట, మౌనం ఉంటాడంట గురువు. ఆ లొల్లి పెట్టేవద్దంట. ఈయన ఊర చెప్పమన్నాడు ఇక నన్ను దగ్గర అని కూర్చున్నాడు. ఇక కూర్చొని అందరు ఇట్లా కూర్చుని గురుపురన్నాడు. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. ఓ రమేష అని అడిగాడు. ఓ లక్ష్మణు, ఓ యాదయ్య, ఓ హనుమంతు, ఓ నరసింహ, ఓ యాదమ్మ, ఇట్లా అందరు పిలుస్తున్నాడు. ఇక పిలిచి అందే చక్కగా లేపాడు. ఫస్ట్ ఎవరు లేపాడు, ఈ రామేశం లేపాడు. లేపి రామేశం లేవు అంటే లేచాడు, చక్కగా లేవన్నాడు. అయ్యా అందరిని లెక్క పెట్టుకోవయ్యా, ఇలా గురుపుందాము, ఎంతమంది వచ్చిన శిష్యులు లెక్క పెట్టుకో అన్నాడు. ఈ రామేశం ఒకటిలా 1 2 3 4 5 అనుకుంటా అందరిని లెక్క పెట్టాడు. శిష్యులను లెక్క పెడితే ఎంతమంది మీకు తెలుసు కదా, 366 మంది అయినరు. పాలయ్య సంవత్సరానికి ఎన్ని రోజులు, 65 66 వస్తున్నాయి. 65 ఒకటి ఎక్కువైంది కదా, ఏం చేయాలి? రమేష్ ఇక్కడ నువ్వు ఒక్కడు ఎక్కువైనావు, నీతో 366 అని అడిగిన అనమాట. అడిగితే అవు గురుదేవా నాతోనే అయితే నేను ఇక్కడే లేవాడు నా దగ్గర
అని నిలబెట్టుకున్నా. ఓ బిడ్డలారా, ఓ మంచి అప్పుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? బాలగురువు ఏమంటే అడుగుతున్నాడు? మంజయ్ ముంబై వాళ్ళ బోనిగా కన్ను దగ్గర అప్పుడు అడుగుతున్నాడు. ఈ కన్నుకోట్లులా కొంచెం అంత మీరు పుప్పొడి పెట్టుకున్నా బాలగురువు తెలియకుండా ఎరుపు రాదు కదా పెట్టుకొని. ఓ బిడ్డలారా, మనకి కృష్ణానంద స్వామి హిమాలయ పోయాడు, కాశీ పోయాడు. మనం ఎట్లుంటాం రాయలకు ఫస్ట్ గురుపుణ్యం జరుపుకుంటున్నాం. మనము ఫస్ట్ గురుపుణ్యం అని లేది ఎట్లా బతుకుదాము? అయ్యో గురుదేవా గురుదేవా అని కళ్ళు నలుచుకున్నాడు. ఇక కళ్ళకి వెళ్ళి మీరు పుప్పొడి అంటేది కదా నీళ్ళు వస్తున్నాయి. ఇక మీరు అందరూ ఒకటి ఇప్పుడు ఓ గురుదేవా ఆయన పోయినందుకు నీవు ఏడుస్తున్నావా? ఆ లోటు మేము చేస్తాం. ఆయన లేనిది ఏమై చెప్పు చిన్న గురుదేవా చిన్న గురుదేవా చిన్న గురుదేవా అని ఎంటబడ్డాడు. మొత్తం ఎంటబడితే ఏమి లేదు బిడ్డ, మీ అందరికీ గురుపుణ్యానికి గురుదేవుడు ఉపదేశం ఇస్తుంది కదా, మీకు ఇయ్యాలంటే ఉపదేశం ఇస్తారా కరా అని. ఓ యాదగిరి ఇక్కడ రారా, చెవులే పువ్వేందుకు కట్టుకున్నావు అని దగ్గరికి పెట్టుకొని చెవులో చెప్పాడు. చెవుల ఏం చెప్పాడు? ఓరికి రామ, ఓరికి శివ, ఓరి బావ ఏదో పాండురంగ, విఠల, లక్ష్మి, నారాయణ 365 మందికి లైన్లో కూర్చుని పెట్టిన మిమ్మల్ని చెవులల్లా అంతా బోధ చేసినాడు అందరికి. ఎవరు బోధ చేసిన? ఎవరు? బోధగురు బోధగురు వాడు కాసిపోయాడు. అందరి చెవుల్లో ఊదినాడు. ఊదినాక రామేష్కి ఏముదాలి దగ్గరికి పిలిచినాడ. రామే ఒకటి నువ్వు నా ఇంటి ఉంటావు, నాకు సగం బలం నీకు ఇస్తున్నా అన్నట. సగం బలం నీకు ఇస్తుంది ఇక నాన్నకి. ఒకడు ఎక్కువైంది కదా 65 మంది. ఇక మళ్ళీ ఏడబట్టే గురువు అందరికి ఉపదేశం ఇచ్చి తీసాడు రాగం. ఓ గురుదేవా మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నావు. లేదు బిడ్డ, నేను ఉపదేశం ఇచ్చిన కదా, నేను అడిగింది మీరు లేదనకూడదు. మీరు అడిగింది నా బిడ్డలు కాదు, నేను తండ్రిని ఇవ్వాలని మీకు. మీరంతా నా బిడ్డలు, కొడుకులు, బిడ్డలు. అయ్యో మీరు అడిగింది నేను లేదననిగా, నేను అడిగింది బిడ్డ అనకూడదు. ఇక మంత్రం ఇచ్చిన కదా బిడ్డ. అవును ఇక బిడ్డ, ఈ రోజు నుంచి నేను ఇంకేడుంటారా? ఓ బిడ్డ, నా కొడుకులు నా బిడ్డలు కాదు, మీరు మిమ్మల్ని విడిచిపెట్టి ఇంటికి వరకే మరి చెప్తలేదురా నేను వాడి. మేము విడిచిపెట్టి నా ఇంటికి వరకే మరి చెప్తలేదు. ఏం చేయాలి అప్పుడు? ఆడే కూర్చుంది. ఏం చేయాలి గుర్తేవో మరి? ఏమన్నా కానీరా, మీరు 365 మంది అయింది కదా సంవత్సరానికి. రోజు ఒకరింటికి వచ్చి మిమ్మల్ని ముఖం చూసి వస్తారా? బిడ్డలారా యాదయ్య ఫస్ట్ నీ ఇంటికి వస్తా. రోజు ఒకరింటికి వచ్చి నీ ముఖం చూసి వస్తా, లేకపోతే నీ బతకలే ఆట వచ్చినట్టు నాకు. ఓ బిడ్డ అని ఒకరు ఏడుపు మాట బాధ గురువు ఏడుస్తుంటే మీరు ఒకటి ఇంటికి వస్తా అంటే ఆయపో సంతోషపడతారు. గురువు వస్తున్నారు సామాన్యమా, పిలిచి తోలుకుపోయాడు నీళ్ళు. ఊళ్ళో ఎర్రబడి కనిపిస్తాయి తోలుకుంటారు. గురువే వస్తున్నాడు ఒకటి అరిళ్ళు ఊకోరిళ్ళు. కాబట్టి ఏం చేసిండట? సరే గురుదేవా నా పేరు రాయి ఫస్ట్ అన్నాడంట. ఇక యాదయ్య ఫస్ట్ నింబరు, నరసింహుడు సెకండ్ నింబరు, లక్ష్మణ్ మూడవది, అందరు యాదయ్య అందరు నింబారు, కృష్ణ నింబరు, ఆ నింబరు, ఈ నింబరు అందరు నింబారు రాసిండట. ఎంతమంది రాసిచ్చాడు నింబారు? 365 మందికి రోజు నింబరు ఇచ్చాడు. సంవత్సరం అయిపోయింది కదా, డేట్లు అయిపోయినాయా? పంచాంగం ముగ్గులు పెట్టుకుని మొత్తం రాసిచ్చాడు. ఈయన ఒక్కటి లేదు, ఇక ఎంటుండాలిగా, ఎంటుండాలి ఎక్కువైండు. మళ్ళీ కావుడు ఎరువు ఒకటి. ఎట్లు వస్తావు గుర్తేవా? నాకు పోడు ఉప్పు నువ్వు రావాలంటే వస్తావా? లక్ష్మణ అంటాడ. ఎట్లు వస్తావు? యాదయ్య ఫస్ట్ అనమాటాడు. ఓ గుర్తేవా దగ్గర నా ఊరు మోయబాద్ దగ్గర ఉన్నది గుర్తేవా. నువ్వు మోటార్లు లేవు, నడిచినా ఎట్లా వస్తావు? మెల్లగా అందరికీ వారానికి ఒక ఇచ్చినా సరిపోతుంది. ఏకదం రోజు ఇచ్చినావు. ఓ అక్కడ ఉన్నది, ఓ బొంబాయిలో కూడా ఉన్నాడు. ఎట్లా పోతావు గుర్తేవా అని అడిగాడు. అంటే అయ్యో నిజం కాదురా, అంటే చిన్న మీద పనిచేసి చిన్న గురువు ఉండి అయ్యో అని ఎత్తి కొట్టుకొని అవు మళ్ళీ కొట్టాడ. బిడ్డ నేను ఎక్కిరానికి ఏవడి తెల్లటి పంచ కళ్యాణి గుర్రం తీసుకురాని సవారి కొట్టి వస్తా. జీప్ సరిగ్గా పోతుంది గుర్రం తెలుసు కదా. నేను ఎక్కిరానికే ఓ గుర్రం కొనుక్కరాండి, నాకు గుర్తాక్షర కాదు, ఇక సులువైంది గుర్తాక్షర. ఓ గుర్రం కొనుక్కరాండి, 365 మంది నెత్తికి ఏకాని వేసుకోండి. ఏకాని అప్పుడు నెత్తికి ఏకాని వేసుకొని గుర్రం కొనుక్కరాండి. నా ఒక్కరు వస్తే గురువు మీద పగకుంటారు దొంగ గురువులు. ఇంకా
ఏమైనా అవుతుంది మధ్యలో నా ఎంట రామేశ్వరుడు శిష్యుడు ఈ రానికి ఇంకో గుర్రం అయితే నలభైకి రానికి దొడికి ఎక్కున్నాడు సొలికి కష్టమవుతుంది ఇంకేం చేయాలి ఓ ఎట్ల బండి కావాలి బండి ఎట్లా కబడ్డీ కావాలి బండి కాబట్టి కృష్ణుడు లాంటి వాడు కాబట్టి ఇంకేం కావాలి బండి కావాలి ఈ బండి అయితే ఆ బండి మీద బండికి 2 తెల్లటి కోడెలు సవారి కొట్టి ఉరికి రావాలి గుర్రం సరిగ్గా కోడెలు లక్షగా ఎన్నో పైసలు ఇక ఓ ఎట్ల బండి దాండి దానికి శిష్యునికి ఎంటరానికే ఓ ఎట్ల బండి చెప్పి ఒడ్లో దానికి పోయి విశ్వబ్రహ్మంతానికి 2 ఎట్లు తెచ్చేయండి నాకు గుర్రం తెచ్చింది బిడ్డ గురుదక్షిణ కదే చూడరా శిష్యులారా అన్నాడు అయిపోయి అనగానే ఊకుంటారు ఫస్ట్ కదా ఏకానేకాన ఉన్నాయి కదా చెప్పులో మీకు ఊకుంటారా మీరు ఏకాన తోమాన పంచాన తీసిండ్రు అందరూ పరిగంగడి పోయినరు గుర్రాల అంగడి ఓ గుర్రం కొనుక్కున్నారు ఒడ్లో దానికి పోయినరు బండి చేయించారు అంగడి పోయినరు ఎట్లు కొనుక్కున్నారు గుర్రం కొనుక్కున్నారు బండి కొనుక్కున్నారు ఎట్లా మెరుస్తాయి సూపర్ మెరుస్తాయి బండి ఎట్లు నవ్వుడాయి ఈయన రమేష్ గురు నవ్వుడు కదా బండి ఎక్కాలి నా ఎంట రావాలి కదా గుర్రం మీద నేను సవారి చేస్తున్నాడు ఎవరు బాధ గురువు గుర్రం మీద ఫస్ట్ ఎవరింటికి పోవాలి యాదా ఇంటికి పోవాలి చక్కవు సవారి కొట్టిపోతుంటే జర మెలగోని గురువు దమ్ము వస్తున్నది నాకు అని ఈనట్టు దమ్ము వస్తుంది కదా బండి ఎగురుకు అంటే గిరిమదికి ఎరుగురా ఎట్లా బతుకు చేసేవాడు నువ్వు కొడుక నువ్వు ఎట్లా బతుకు చేసేవాడు నువ్వు బతుకదికి లేరు మాట్లాడికి లేరు జర ఒప్పుకో ఈ అమ్మ కడుపు ఇంత ఇంటికి పోయినాక పంచపక్ష పరిమాణాలు చేస్తున్నాడా అరిపోతే అడిగిపోయి ఊకో బండి ఎగిరాను అలాగనే ఎగురుకుంటా పోయింది యాదాయి ఇంటికి పోగానే యాదాయి భార్య సామాన్యమా గురువత్తులు అంటే మాట్లాడదు కదా ఇల్లాలంటే ఇల్లాలి ఆమె పెట్ట తెచ్చింది ఆలుకూత చేసింది ఆడికి మా గురువత్తులు ఎట్లా అని ఆడికి వెళ్ళిడికి మంచి ఎండి బకెట్ తెచ్చింది బంగారు తాంబాలము పట్టుబట్ట పూలతో బాటేసింది ఇట్లే బాట పూలతో మొత్తం బాట పరిచింది ఇట్లకు జాటి పండు కాడికి వెళ్ళి పరిచి నడి మీద చూసుకుంటా పొద్దునే గురువు గారు సవారి కొట్టుకున్నాడు బాధ గురువు ఎంట బండి కొట్టుకున్నాడు జేలగా ఎవరు కేతిరెడ్డి పలికి సలహా వెళ్ళింది అక్కడ మోయినాబాద్ దగ్గర కేతిరెడ్డి పలికి తో పట్టుకొని అడుకోగానే శివాజీ బొమ్మ వచ్చే కిదరా నేను ఒకసారి చూసినా మాపు ఇక చూపించింది కాలని వాళ్ళకి వాడికి వెళ్ళి చక్కగా ఇల్లు ఉన్నది మంచి దాని ఇల్లు చూస్తే పోయాపో బయటికి వెళ్ళి పూలు తాలేరు వాళ్ళ ఈ సామాన్యం లేదు వాళ్ళ ఇంటి పైన కూడా మంది చూస్తున్నారు గురువు వస్తున్నాడు అడుగు చేస్తున్నారు చెప్పుకున్నాడు ఊళ్ళో రాజకీయ నాయకుడు కదా అనుకుంటాడు అంతా చేసుకోసాక ఇంట్లోకి పోగానే బండ మీద మంచిగా పెట్టి తాంబాలం పెట్టి తాంబాలంలో కాలు పెట్టి మంచిగా పంచామృతం మోసిరి ఇద్దరికి అడిగిరి మంచిగా కడిగి ఎండి పట్టుతో దూడిసిరి నీళ్ళు పోసి కడిగిరి పువ్వులు వేసుకుంటా ఇంట్లోకి తోలుకొని పోయిండ్రు ఇంట్లోకి తోలిపోయి గురుదేవా తిట్టవా కొంచెం తిను అని తిట్టవా ఆయన బాధగురు కదా పూజ అయినాక తినాలి గురు పూజ బిడ్డ తినదికి రాలేదు మిమ్మల్ని బాగా చేయదికి వచ్చినాడు గురుదేవుడు తినాడు అట్లా రామే స్పష్టం కదా అట్లా తినాడు గురుదేవుడు ఇంట్లో ఇట్లా తినాడు పూజ అయినాక ఇంత ప్రసాదం తింటాడు నేనైతే తింటా చెప్పి మెల్లమెల్లగా కూర్చొని పెట్టి కలిసి తెచ్చిరి కొబ్బరికాయ పెట్టి పట్టుబట్ట పెట్టి పూలు కర్పూరము అగరబత్తీలు పండ్లు పువ్వులు పత్రి తెచ్చిపెట్టి పెట్టగానే అన్ని తయారున్నాయి కదా శుక్లాం వరదరాం విష్ణు శశివరణాం చతుర్భుజాం ప్రసన్నవదరాం గురు బ్రహ్మాన్ని అయిపోయా కదా పూజ శురు చేసాడు కలిసి పూజ చేసి గురు మంత్రం చదివే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తాస్మే శ్రీ గురువే నమః చదివి అలా పూలు ఏడిపెట్టి అని ఏపియబట్టే ఏపించే 15 నిమిషాలు చేసాడు ఎక్కువ చేయలేడు పూజ బాలగురువు కదా మంత్రాలు ఏమొస్తాయని చేసి ఇక పోయేస్తా బిడ్డ ఈ కలిసి పూజ ఈ నీళ్ళు రేపు పొద్దుగా తీయండి ఇంట్లోకి వెళ్తే అనుకోండి మామిడాకులు పెట్టి మీకు 3 పువ్వులు 6 కాయలు అవుతుంది ఇదంతా అని చెప్పి బాలగురువు సరే గురుదేవా అని ఇక పోయేస్తా బిడ్డ అని పోయేస్తా గురుదేవా ఆ పొద్దు అందరు గురుపోతు ఇచ్చినాడు గురుపక్షరాన్ని ఎట్లు గుర్రమని అడిగింది మరి ఇంటికి అవును మా ఒక్కరింటికి వచ్చారు గురుదేవా మాకేం తెలియదు మరి కొత్తగా మరి మాకేం తెలియదు గురుదక్షిణ ఏమి ఇవ్వాలి గురుదేవా అని అడిగింది అరే మర్చిపోయినారు గురుదక్షిణ కదా అని చెప్పి మెల్లగా చెప్పి యాదయ్యా అంటే గురుదేవా
అక్కడ ఇంకా మూలకి వేసిన ఏంటివిరా సన్న బియ్యం సంచులు అని 5 సంచులు బండి అయిరా ఎలా 5 సంచులు లేపురా 5 సంచులు లేపు ఇంకా బండి అయిరా ఇక్కడ ఇంకా మూల ఏంటివిరా శనగపప్పు ఉన్నది 1 క్వింటాలు అది కూడా కన్నా వాడేరా వృద్ధాక్షర అదే అయితే కందిపప్పు ఉన్నది 1 క్వింటాలు అది కూడా అన్న వాడేరా కాబట్టి 100 డబ్బులు 2 అది కూడా కన్నా వాడేరా గదేంది చక్కెర సంచి రవ సంచి అది కూడా వేయరా కాబట్టి తామాలం ఎంటిది బంగారు ఉన్నాయి అది కూడా కన్నా వాడేరా ఎందుకు గుర్తేవా గురుదాక్షర బిడ్డ గురుదాక్షర బిడ్డ ఏమనకూడదు కదా నేను అడిగింది నీవు ఇవ్వాలి నీవు అడిగింది నేను ఇవ్వాలి మాట తీసుకున్నాను కదా ఇవి చూసుకున్నది భార్య ఇంకురులో తల్లియో నా పిల్లలకు సన్న బియ్యం వంటలే తల్లియో లోపల అనుకుంటూ ఏడ్చుకుంటుంది పొయ్యికాడికి పోయింది పొయ్యికాడి జాడి దగ్గర కూర్చున్నాడు దానం చేసిన కూర్చున్నాడు దానం లేదు ఒట్టిగా జాడి కాడ కూర్చొని ఏడుస్తుంది లోపల పోయి ఏడుస్తుంటే ఏడువచ్చి అమ్మ గురుకు మాటించిన మనకు ఆగలేదు ఇంటికి పోతే పోతే మళ్ళీ వస్తాయి అంటాడు ఇంటారు సంవత్సరం నా పిల్లలు బతుకుతుంటారు అయ్యా ఏడుస్తుంటే ఏడ్చేపటికి నింపుకున్నారు ఆ గదేంద్రా ఎలా అని ఆనకాయం అది ఆలోచనట్టు మొదలైంది నానిపోతుంది బండి దాని మీద కదేగా పాలే కట్టాలి కదా గదేంద్ర తాడు ఆ తాడు బిగించి కట్టలేదు పడిపోకుండా అన్నీ ఆడిపోయి కట్టిపించుకొని చక్కగా వస్తుంటే ఆయన ఇంటికి వెళ్ళి దగ్గర ఎక్కడ వదిరా చేయాలి దగ్గర అంగడి చేయాలి అర్చన కాడికి బాయ్ ఆడు కోపటోడు ఉంటాడు పలిచోడు ఉంటాడు ఇద్దరు అది దానికి పోయి మొత్తము అమ్ముకునే సగం పేడికి కదా అక్కుపోతే అమ్మారా ఉట్టి వచ్చిన ఏమవుతుంది సగం పేడి కాడికి పోయాపు కోపటోడు వచ్చారు మస్తు వస్తుంది అడిగి తెస్తున్నాయా అని రోజు చేస్తారా ఎవకయ్యా రోజు చేస్తా అని చెప్పి రోజు చేస్తుందో అదే ఆయన కొనుక్కునే రూపాయలు తీసుకునే ఇక రమేష్కి పైసలు అంటే బాగా ఆశ కదా 2 కట్టాలు తీసేసి జైలు పెట్టి దగ్గర పడి కొట్టుకుపోవాలి కదా 2 కట్టాలు తీసేసి జైలు పెట్టి మిగతా గురుదేవుడు చూడండి నింపుకున్నాడు ఇక నింపుకొని ఇంటికి కాడిపోయా మప్పులు లేవు రమేష్ మర్చిపోయావు మప్పులు లేవురా మళ్ళీ రేపు ఎవరితో పోవాలి అక్కడ యాదగిరి రోడ్డు ఆయన కొత్త గిరి కొనుక్కోడు మొదటి బలావని పెద్ద బిల్డింగ్ కూడా కొడుకాడు ఆడింటికోవాలి అని చెప్పే ఆడింటికోవాలి అట్లా అయితే ఓ గుర్తేవా మరి నేను చేసిన మేలు మరుస్తారా నాకు నిద్ర వస్తుంది ఇంకా 1 గంటనే పోతే నేను ఇక నిత్యనే రూపాయలు పెట్టడానికి ఇంకే నిద్ర వస్తాను రాదు చెప్పే అట్లా మొత్తం చెప్పనియా అట్లా యాదగిరి తానికి పోయిర్రు యాదగిరిలు కూడా బండి బడికి చేసుకుని ఇంటికి వచ్చిర్రు గుర్తాక్షరా అట్లా సంవత్సరం దాకా 365 మంది ఇంట్లో కుదిరిపోతుంది కూడా మళ్ళా ఆఖరి మళ్ళీ గురుపుణ్యం వచ్చింది అయ్యే దగ్గర మళ్ళా సంవత్సరం ఎవరైతే వస్తుందిగా మళ్ళీ సంవత్సరం ఎవరైతే వస్తుంది 65 అయిపోయింది ఉండక 50 భార్య మర్చిపోయింది తినం ఆ ఇంటి పక్క ఆమె ఉండేది ఆమె ఎవరు ఆమె పడేవాడు రోజు కొట్లాడుతుంది కొట్లాడి పోయమ్మ తిట్టాడు ఉంటుంది ఇంకో ఆమెను పిలిచి పోయమ్మ మా అక్క మంచిగా పోయిన సంవత్సరం ఇదే తినం నాడే మెంటల్ అయితే తెలుగుంది ఆమెకు ఇదే తినం నాడు అలకూత చేసి పూజ చేసి గురువు వచ్చింది వాళ్ళ ఇంటికి వీళ్ళు అలకూత చేయలేదు మళ్ళీ మర్చిపోయింది ఇట్లా అని ఆమె చెప్పింది ఆమె పోయి మిగతా అని చెప్పి ఓయమ్మ పోయిన సంవత్సరం దానికి గురువు వచ్చిండే కదా అవు కాదని అప్పో పోయమ్మ అన్నది ఇంటి కురికింది యాదాయతో అడుగుతుంది యాదాయతో అడిగింది పోయ్యా మర్చిపోయిన భయమి రేపే మన గురువు వచ్చేదంట గురువు చల్లకుండా వచ్చినసారి ఉన్నాయని చెప్పాడు ఇంతకెళ్ళి వచ్చినసారే ఉన్నాయని ఉండమని కొడుకుయా ఈసారి ఇంట్లోకి వస్తే నీ కాళ్ళ కొడుతున్నాడు నీ గురువు ఇంట్లోకి వస్తే నీ కాళ్ళ కొడుతూ చూడు అవుతాను అనమాట మరి హుషారు కదా అనే వరకు పోయవాటానికి పాము జరుగుతుంది ఏం కాదు అసలు గురువు మీద కొడితే అనమాట అంటే మరి ఎటు చేతమే ఏం చేతమే అప్ప నా మాట ఒకటి అప్ప నీ గురువు ఇందేమో కానీ ఏం మాడిందు మనము రాకముందే మీ గురువు పుస్తకాలు రాకముందే ఈయన మాపడికి పక్క వాళ్ళ ఇంట్లోకి బియ్యం సంచులు ఆయన ఎత్తాడు కూడా పోయి బియ్యం సంచులు చక్కెర సంచులు పొగాడ్లు ఏమి లేకుండా ఆ పక్క వాళ్ళు కిరాయిస్తే మనం రోజు వాళ్ళ ఇంట్లో వేస్తాం మొత్తం కూడా పోయి వాళ్ళ ఇంట్లో వేస్తామని చెప్పి ఒప్పుకోవాలి అయిన లేకపోతే కూడిపెట్టి వాళ్ళ బ్యాగ్ ఒప్పుకోవాల్సి వచ్చి గురువు కొరకు సరే అన్నారు తెల్లారు మోసి ఇంట్లోకి వెళ్ళి ఏం రాసిన లేకుండా బియ్యం లేకుండా
వేరే వాళ్ళ ఇంట్లో జారగొట్టింది. కాలు ఏం పెట్టింది ఇంట్లో తెలుసా? ఒక కలిసం చెంబు లొట్ట పోయింది. లొట్ట అవి తెలుసు కదా, లొట్ట పోయిన కలిసం చెంబు పెట్టిర్రు, ఓ చిరిగిపోయిన రెక్క కూడా పెట్టిర్రు, ఓ ఎండిపోయిన కొబ్బరికాయ పెట్టిర్రు. కూర్చున్నారు. ఇక వస్తారు గురువుయ్య. పొద్దుగాల వస్తున్నట్లకు బాధ గురువు మళ్ళీ చేతుడిపోయి తో పట్టిండు. ఓ ఇది బండి తెలిసిండి తమ్ము పైసలు వస్తున్నాయి కదా, బండి దాని మీద తెలిసి కడుపు నొప్పి అయితే లేదు. ఇక సూపర్ కదా, తరుముకుంటా ఎట్టు వస్తున్నాడు. గుర్రం మీద సవారి కొట్టుకుంటా నేను పోతుంది. ఇక నేను అంటే నేను కాదు, బాధగురువు పోతున్నాడు. ఇక పోతున్నాగానే బయట మూతకాడికి వెళ్ళి చూస్తుంది. ఎప్పుడు వచ్చినే నీ గురువు తల్లకుండా వచ్చినే పోయప్ప వాడు ఎట్లా వస్తుందో చూడే. వచ్చినప్పుడు నీ గురువు సన్నముండి తొడుగాడే, గుర్రం మీద సన్నమయ్యాడే, గుర్రం మీద పడకుండా నీ గురువు బండ పడకుండా అని అంటే చూసిండు. ఇద్దరు తొడుగాయరు కొనుక్కొని తిని బాగా చెప్తారు. అందరినీ మనం ఎందుకు వచ్చింది మనగా, ఏ లాభం లేదు అని. ఏ మనకి పాపం తగ్గుతుంది. బాధ తీసుకున్నాం. నీ వాడికి నేను ఇవ్వాలి, నేను అడిగి తిన్నాను. ఏ మనకు తీసుకొని 10 ఏళ్ళు లేదు కూకున్నది. వచ్చి వస్తే ఆడికి వస్తాడు. జాగ్రత్తకు వారి కాలు కడగదు కదా. అప్పుడు ఎండి పాకెట్ బంగారు తాంబాలం ఉండే. ఇప్పుడేమున్నది పోయి ఇక్కడ ఒత్తు పెడుతుంది. అప్పుడు తెలుసు కదా ఒత్తు. ఆ ఒత్తు పొరేపడదు బట్ట కాడుతూ సుక్క ఆ ఒత్తు పెట్టిండు. ఆ మసిపోత పెట్టింది. ఆడ కొడుకు మసిపోత ఒత్తు పెట్టింది. ఆడికి రాగానే ఏమరా యాదా పూజ బాగా చేయలేవా? ఎండి బకెట్ బంగారు గుంటుండేప్పుడు కుండ పెట్టి ఏమరా? ఏమో దేవా కుండ పూజ చేస్తే గురువులకు బాగా గొప్పతనం అని చెప్పింది. మాకు పెళ్ళము అది పెట్టా అని ఆడు పెట్టి ఆ ఒత్తులకే నీళ్ళు తీసి మర్చిపోతూ కూర్చున్నా అలాగైపోయా. కాళ్ళు ఇంకేం చేయాలి, కడిగినట్టు అలాగైపోయా. అప్పుడు ఏం చేసింది, ముందు తెచ్చి పెట్టుకుందాం హుషారుతోటి. పూలు తలుపుకుంటే ఇంట్లో కూడా పోయింది. అప్పుడు ఏం పూలు తెచ్చింది తెలుసా? ఆ పూలకు ముందు ఉంటాయి. ఏం పూలు? ఏడబొచ్చు 10 కాదు, పూలకి పెడుతుంటాయి. పువ్వుల 10 తెచ్చింది, ఏడబొచ్చు తెచ్చింది. ఆడికి పూలకి వెళ్ళి వరిసి పెట్టింది. ఓ కాలు పెట్టగానే అబ్బా అదే బాధగురు ఏమా అబ్బా గుర్తేవో నాకు కూడా అబ్బా అయింది. ఏమైనా గుర్తేవో ఏమో పూలకు ముందులో ఏమరా ఏమో గుర్తేవో మీ భక్తం చేసుకున్న పూజ అయితే ఏమో తెలియదు. అని ఇద్దరు స్పూన్లు తీసుకుంటారు. లోపలికి పోయిర్రు. మెల్లగా లోపలికి పోయి ఇల్లంతా లెక్కుతున్నాడు. అక్కడ లెక్కుతున్నారు, ఇక్కడ లెక్కుతున్నారు. ఇక కాలువ ఇల్లు గురువు ఇల్లంతా తిరిగి చూసే, అరే నీ అమ్మ ఇలా బండి కాలిపోతాయని, అరే నీ అమ్మ ఎవరు రమేషా నీ ఫోటో నింటే నా ఫోటో నిండి అయిపోయి పని ఏం చేద్దాం రయ్యా అని ఆలోచించే. అయ్యో అనుకుని ఏం చేద్దాం గుర్తు కూర్చోవాలి. ఇక అలిగిపోయి బండి పోయి కూర్చోండి. ఇక ఏం కానిదిగా బండి పోయి అమ్మ ఇవాళ పైసలు వచ్చి కూర్చున్నాడు. ఇక బాధగురు పోయాడు. చక్క పోయి కూర్చున్నాడు. కలిసి దారా నూట పోయింది పెట్టి ఒక ఎండిపోయి కొబ్బరికాయ పెట్టి మీద రైక కూడా పెట్టి ఇంత పూలు నెగ్గిసోటి ఆ పువ్వులు తీసుకొని శుక్రం వరదరం విష్ణుం శశివర్ణం అన్నాడు. చేయాలి గురువు కాదయ్యా అని చేయబట్టి చేస్తుంటే బండి కాలు పెట్టట్టు అని గురుదేవుడికి మెంటలైపోయాడు. కూర్చున్నా శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం అనేది పోయిండు. అక్కడ చూసిండు ఇట్లా పక్కకు ఆ దండెం ఉండేది అయ్యా, దాని వెనక దండాలు ఉండేది. దండెం మీద ఒక దుప్పటి ఒక రగ్గు మర్చిపోయింది. పాడు చేశా ఒక దుప్పటి ఒక రగ్గు 2 మర్చిపోయినారు. కన్ను మొత్తం గురువు పోయి ఆ రగ్గు మీద దుప్పటి మీద పడదు. శుక్లం వరదరము అడుగులు మర్చిపోయాడు. అక్కడ పడగా పరుచుకోనికే రగ్గు కప్పుకొనికే దుప్పటి, పరుచుకోనికే రగ్గు కప్పుకొనికే దుప్పటి, పరుచుకోనికే రగ్గు కప్పుకొనికే దుప్పటి అని పూడేస్తున్నాడు. పోయి ఈ మాత్రం మర్చిపోయాడు. శుక్లం వరదరం పోయి దుర్గం పోయి పరుచుకోనికే రగ్గు కప్పుకొనికే దుప్పటి అని పూడేస్తున్నాడు. వేస్తుంటే పిల్ల హుషారు కదా యాదా తొడబడి సిరుకున్నాడు. ఇలా సిరుకొని నీ మీద నువ్వు ఏదే ఎంత పని చేసినావు, ఒకటే దుప్పటి ఒకటే రగ్గుడి నువ్వు చేసిన మన పిల్లలు సరిగ్గా తెచ్చినట్టు ఆనకాలం ఇది మన పిల్లలు సరిగ్గా తెచ్చినట్టు ఆ దుప్పటి మీద రగ్గు పిల్లము నీ గురువు ఇప్పుడు ఏం మంత్రం చదువుతున్నాడు నేను బాగిను అని నేనే పరుచుకొనికే రగ్గు కప్పుకొనికే దుప్పటి పరుచుకొనికే రగ్గు కప్పుకొని దుప్పటి కారగాలు చూసుకుని బాగా చేస్తున్నాడు గురువు బాగా గురువు. ఇక చేసి ఏం చేయాలి? ఇక బాధ అయింది. మూత్రానికి పోయినట్టు వేసాడు. ఎవరు ఏదా వేసాడు. భార్య ఆడే కూర్చున్నది. బయటకు వచ్చి రోడ్కే ఇల్లు అయినది. భార్య కూర్చొని బిల్లు ఏడుస్తున్నాడు. ఒక్కడే ఏడుస్తుంటే అప్పుడే కాసిపోయిన గురువు బోధ గురువు ఊళ్ళోకి వస్తున్నాడు. ఇక బాధ పట్టుకొని ఏదా ఏడుస్తూ ఏమైంది ఊళ్ళో బాగున్నారు అని కాసికేళ్ళు వచ్చారు. అడిచి వచ్చి రావయ్యా ఒకరికి చక్క మీకు చూసే వచ్చి రావైతే
ఒకరు పెట్టిపోయినావు అందరు ఇల్లు ఆర్చిండు 360 మందికి నా వంతు వచ్చింది మన ఫస్ట్ అయిపోయింది సెకండ్ నేను ఎవరు పెట్టిపోయారా నువ్వు మంత్రం నేర్పిపోయినామంటే ఊళ్ళో మొదలైన వాడు ఎవరు గురువంట నా పడవాడు వచ్చాడు అట్లా నేనేం చెప్పలేను దానికి ఏమో కానీ అందరిని సాఫ్ చేసాడు ఓసారి నన్ను సాఫ్ అయినా ఇంకో జర అంటుండే ఓ రగ్గు దుప్పటి ఉండే మాత్రం చదువుతున్నాడు ఇంట్లో నాకు ఏడుపు వచ్చి ఇక్కడ వచ్చిన అట్లా ఏం చదువుతున్నాడు రాని పరుచుకునికి రగ్గు కప్పుకొని అట్లా ఇక రారా యాదా అని దగ్గర చెవు గుంతుకొని చెవులో మంత్రం చెప్తాను మీద నీకు ఇట్లా అనుకుంటే కూర్చోపో అని పాయ లోపలికి పాయ గురువు ఇంటికి ఆశ్రమానికి వచ్చే గురువు ఎండకి పోయి పారి దగ్గర కూర్చునే గట్టి చదువుమని చెప్పిన మంత్రము బోధ గురువు చెప్పాడు వాడు చదువుతున్నాడు పరుచుకొని నాకు కప్పుకొని దుప్పుడు అంటున్నాడు అంటుంటే గట్టిగా వాడు ఏమంటున్నాడు ఎక్కడికే గుర్రము వ్యవసాయానికి ఎట్లు గురుదేవా ఎక్కడికే గుర్రము వ్యవసాయానికి ఎట్లు గురుదేవా ఎక్కడికే గుర్రము వ్యవసాయానికి ఎట్లు గురుదేవా మంత్రం చెప్పిడుగా గురువు అంటే కదా వాడు మంత్రం పనిచేసేసాపు గట్టిగా చదివిడుగా ఏంటది మర్చిపోయాడు బాలగురు మర్చిపోయాడు మంత్రం ఏమంటున్నాడు యాదా శిశువాంజని ఏకదీక గుర్రము వ్యవసాయానికి ఎట్లు ఏకదీక గుర్రము వ్యవసాయానికి ఎట్లు అన్నాడు అబ్బా ఈ రగ్గు తుప్పట్ల మనువాయి లేకుంటేవా ఈ రగ్గు తుప్పట్లు లేకుంటేవా మనువసి అమ్మ నాకు గుర్రం పోతుంది బండి పోతుంది ఎట్లు పోతుంది మొత్తం పోతుంది ఇక లాభం లేదు అని ఏమంటున్నాడు మారిండి బాలగురు మారి అట్లా ఏమంటాడు అట్లా కాదు నీది నీకెరా నాది నాకెరా నీది నీకెరా నాది నాకెరా నీది నీకెరా నాది నాకెరా అంటే ఈడేమన్నాడు అదే అట్లయినా సరే ఇట్లయినా సరే అట్లయినా సరే ఇట్లయినా సరే అట్లయినా సరే ఇట్లయినా సరే అన్నమాట అని నీది పోతాడు వీళ్ళు మెల్లమెల్లగా నీది నీకే రాగా అనుకుంటా ఎట్ల బండి కట్టుకొని గుర్రం కట్టుకొని దింకపోయి అప్పుడు ఆ రోజు నుంచి జ్ఞానోదయం అయిందంట అది బాలగురు జ్ఞానోదయమై ఆ రోజు నుంచి ఎవరిని మోసం చేయకుండా అయిందట దయచేసి మీరు కూడా అటువంటి గురువులను నమ్మకాన్ని ఇట్లా చెక్ చేయాలని తెలియజేస్తున్నాను గురువు అనేవాడు గురువు అనేవాడు రైలు ఇంజన్ లేకుండా గురువు అనేవాడు ఎట్లున్నానే గురువు అనేవాడు రైల్ ट्रेन का इंजन पीछे कितने डब्बा डाले तो भी लग जाते वो इंजन फेल हो गए तो क्या होते मुंबई जाते क्या नहीं जाते గురువు అనేవాడు రైలు ఇంజన్ లేకుండా శిష్యులు అనేవాళ్ళు 1000 మంది డబ్బాలు లేక పట్టుకోవాలంట ఇంజన్ చెక్ చేయాలి ముందు మీరు గురువుని అడిగితే ఏమవుతుందో ఏమయ్యేది ఏంటి అయ్యా ఏమి కాదు మీ గుణాలు మారవదికే గురువు అయింది అయ్యా గురువును తర్కం నడిపించాలి తర్కవాదం గురువు దగ్గర తర్కం నడిస్తేనే మీకు బరకత అవుతుంది లేకుండా కుదరదు గురువును అన్ని అడగాలి ప్రతి ఒక్కరు చర్చించాలి గురువు దగ్గర కాబట్టి గురువు అనేవాడు మీ చీకటిని వెలుతురు చేసేవాడు కాబట్టి ఈ గురు పుణ్యం సందర్భంగా మంచి గురువుని ఎంచుకోండి మంచి గురువుని ఎంచుకోండి సత్యం మాట్లాడే గురువు అబద్ధం ఆడే గురువుని ఎంచుకోకూడదు నోరు తెలిస్తే మీరు నా దగ్గర సత్యం మాట్లాడున్నది నాకే మెత్తగా అయింది అంతే మీరు చచ్చిపోతారంటే వస్తారు మీరు భక్తాడు భక్తారు అంతే వాక్ శుద్ధి అంటారు దాన్ని ఇది అందరికి నాలుగు ఉన్నదా నాలుకే ఉన్నదా అందరికి భక్తులకు ఉన్నదా ఎన్ని నాలుకలు ఉన్నాయి మనిషికి ఒకటా రెండా కొండ దాకా మాట రాదు కదా 2 ఉంటాయి కాబట్టి నిజమైన నిజం ముచ్చట్లని కొండ నాలుగు సార్లు దాపెట్టుకోకండి ఒట్టి ముచ్చట్లని మా నాలుగు పడేయకండి నేను సత్యం ముచ్చట్లు మాట్లాడి మెత్తగా చేస్తున్నాను ఈ కత్తిని నాలుకని మీరు మంచిగా అవుతారంటే మంచిగా అవుతారు అంతే కత్తి మెత్తగా ఉన్నది కాబట్టి మీరు పోతారంటే పోతారు అంతే మీకు కూడా ఉన్నది మరి తొట్టు ముచ్చట్లు మాట్లాడి ముద్దువాడే కత్తి తయారు చేసుకుందాం కదా ముందువాడే కత్తి తీసుకొని ఇద్దరికి పోతే ఎవరు పోతారు మనమే పోతాం తీసుకుపోయిన వాళ్ళే పోతాం అందుకు సత్యం మాట్లాడితే ఇప్పుడు ఖర్చు అవుతుందా మీకు ఖర్చు అవుతుందా ఖర్చు ఏం కాదు కదా అబద్ధం మాడితే మనకు దొరకదా ఏం దొరకదు కాబట్టి ఖచ్చితంగా మనము సత్యమైన మాట మాట్లాడేది నేర్చుకోండి సత్యం మాట స్వర్గం వరకు మెట్లు మనకు ఇక గురుపుణ్యం ఇంకా 4 రోజుల్లో నేను పూర్తి మౌనం పాటిస్తున్నా పూర్తి మౌనం ఇవాళ కాదు 41 తీసుకుంటున్నా 45 కాదు 41 రోజు 5 రోజులు అయిపోతుంది కాబట్టి ఇంకా 4 రోజులు ఉంటాను మీ లోపల కాబట్టి మీ కోరికల మూటలు ఎక్కువ తెచ్చి ఇప్పకండి ఇక్కడ ఈ రోజు మాత్రం ఎవ్వరు ఏం అడగకండి ఏం అడగారు కదా ఇవాళ గురుపుణ్యం నుంచి ఎవరైనా మాట్లాడే వాళ్ళరా ఏమైనా మాట్లాడతారా ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ఈ గురుపీఠం మహా పెద్ద పీఠం నేను
శ్రావణమాసంలో 8 సంవత్సరాలు యోగ నిద్రలో ఉండేవాడిని. మధ్యలో ఏదో ఒక ఇబ్బంది కలిగి దానివల్ల గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేరు, నాకు కలెక్టర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేరు. అటువంటి ఇబ్బందులన్నీ దూరం అయిపోయినాయి, ఎటువంటివి లేవు. ఆ శివుడు అన్నపూర్ణ నాకు అనుకరించారు, అన్ని దూరం అయిపోయినాయి నాకు ఏం లేకుండా. కాబట్టి నేను మౌనము ఇక్కడ యోగలో ఉన్నా, ఎక్కడ ఈ గుట్ట మీద ఉన్నా, నేను మౌనం ఉన్నప్పుడు ఈ గుట్టకు ఒక్కసారి వచ్చి ఒక్క చుట్టూ తిరిగి ఒక్క గిలాస నీళ్ళ లింగం మీద పోసిపోయారంటే సర్వం 100 రేట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, 100 రేట్ల ఫలితం. సాయం లేడు కదా అని అందరు రాకుండా అవుతారు. కాబట్టి ఇంతకు 100 రేట్లు ఎక్కువ వస్తుంది. వచ్చి ఒక్క చుట్టూ తిరిగి అందరు గురువుని దర్శించుకొని, అన్ని వృక్షదేవులు దర్శించుకొని గురువు దగ్గరికి వచ్చి ఆ నీళ్లు ఫలం, తోయం, పత్రం, పుష్పం ఏదో కూడా పత్రికాకు వస్తుంది. ఇక్కడ ఈ కృష్ణగిరి మీద ఉన్నంత పత్రి ఎక్కడ లేదు. ఎన్ని రకాల పత్రుడు? 5 రకాల బిల్వ చెట్టు ఉంటాయి. 5 రకాలు. లక్ష్మి కావాలంటే లక్ష్మి బిల్వం ఉంటుంది, శత్రువు దూరం కావాలంటే శత్రువు బిల్వం ఉంటుంది, మోక్షం కావాలంటే ఏక బిల్వం ఉంటుంది, జ్ఞానం కావాలంటే పెద్ద పెద్ద తమలపాకాలు ఉన్నాయి, తీతలవడ నవ బిల్వం ఉంటుంది. ఇట్లా 5 రకాల బిల్వం చెట్లు ఉన్నాయి కొండపై. ఒక్కటి కాదు, ఎవరు అడిగి తెంపుకుంటే ఎవరు అంటే లేరు. ఆ పత్రికాకు తెంపుకోండి, ఏం కావాలంటే అది తెలుసుకుని అన్ని కోరికలు సిద్ధిస్తాయని భక్తులందరికీ గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి దివ్యాశిష్యులు అందిస్తున్నారు. చాలాసేపు చెప్పినందుకు మీరు ఆకలి ఉన్నారు, దాన్ని కూడా శిష్యులంతా క్షమించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా. అదేవిధంగా ఇంకా ఎవరు లేవకూడదు, నేను వస్తాను, అందరు మీ తీర్థం తాగుతాను ఇప్పుడు అంతే. కొంచెం